ఇటుకు అనుకుంటా కవర్ పట్టుకొస్తున్నావా ఏమున్నాయి రా పోడా ఇలా 31 కదా చికెన్ తెచ్చుకుంటున్నా ఎంత అనుకున్నావు పావు కిలో అంటే పావు కిలో అండి నువ్వు మారోరా పావు కిలో అంటే పావు కిలో ఏం సరిపోతుందిరా ఎవరు ముక్కలు కొడతావు కొంచెం అయి మూడింతలంతా 30 కిలోంతా కొంచెం పోతే అయిపో కదా 30 కిలో నాకెందుకు నా మాట మోకం పిల్ల వాళ్ళ అవగారింటికి నా ఒక్కని చాలా ఈ పావు కిలో ఇంతకు నువ్వేటి పోయేస్తాను ఊరి మీద మగపోరగా నువ్వు 31 దావతి చేసుకొని పాడవుతారేమో నీ పెన్నం లేదో కదా పండుకొని తిందాం. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య దీంతో పళ్ళపోతున్నాను భయ్య రామచంద్ర ప్రభు నువ్వేడికి వస్తావు నేను ఎక్స్ ఇంటికి పోతాను నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కేంద్ర కోడికొక్కొక్క అన్నట్టు అనబడుతుంది అంటే ఏమనుకుంటాను సెకండ్ దగ్గరికి పోతున్నా నీ బొంద రాయిందా సరే ఆడకాయ తాడకాయ నేను కూడా వస్తా పార ఇద్దరం కలిసిపోదాం. అయ్యే గుసగుస పెట్టుకోనికి మాకే గుడ్సలేదంటే మా మధ్య నువ్వెందుకు ఉన్నా సార్ ఉసిరికాయ మొక్కపాడు ఉత్తగానే కొంచెం పడుతాడు నోట్లేలు పెడితే చేతికి అంతదాకా తినిపోరా నాకెందుకురా నీ కూర ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అండుకుంటా నూనె పోసి గోలేవంట మసాలా వేసి మరిగేవంట ఆపుతావా ఆపగలవా ఆపలేవు ఆపవు కూడా అందరూ అవి పోసి అండకపోతే ఏం పోసి అండుతారా ముంత మొక్కపోవడం అయినా నీ కూర ఇన్నే వాసన పట్టేటట్టుంది పోయి అండుకోపో. నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. ఆసన పట్టని సలికి దానికి అనుకుంటని సచ్చిన కోడి ముక్కలేనా సచ్చేదానికి సత్పిండి పోతే లేసేస్తా రాదు అయినా వెనక దాచుకుంటాను నువ్వేం పట్టుకపోతాను ఎందది ఇవాళ 31 దావచ్చు కదా పనుండి నేను ధర్మారం పోతుందంటే మా పక్కింటి వాళ్ళు కిలోంత చికెన్ చేయమని చెప్తే కొంచెం పోతాను అయితేవానే కానీ పొయ్యి మీద వారమే అనుకో పొద్దు పోతుంది పొయ్యి మీద వారేకపోతే నువ్వు చేయ వారేస్తారా నిద్ర మొక్కపోడా. ఇవాళ 31 తాగుదాట మనం ఆడగట్టు ముగ్గులందరూ వేసుకుంటారట మనం కూడా వేసుకుందాం మారా మొదటి తంసం తాగుదామా. ఏం చెప్పావురా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఓ ఆడి పోరగండారా ఇవాళ 31 దావతాట కదా మగ పోరగండి అంటే దావతి చేసుకుంటారు. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం అవ్వా చూసినారులా అదెంత మాట మాట్లాడిందో గోసి పెట్టుకున్న సాతగాని ముసలిదాన్ని 31 దావస్తున్నాడు వద్దా ఓ ముసల్దానా నానవసర బియ్యం నోట్లో పెట్టి ఉక్తా ఇడికెళ్ళినాడు. అయ్యో ఆడదాని మాట చూడుర్రి ఇంత అర్థం లేదు అర్థం లేదు ఎంత ఐసు మీద ఉంటే మాత్రం ఇంత ఉరుకులాట నావుల్లా అనుల్లా ఈ ముసల్దాని మీదకి ఎగిరెగిరి పడతాండ్రేమే ఐసోని మీద పడుండ్రి మెడ తీసి మూలకు పెడతాడు. చీర కట్టుకున్నాడిది సింగిడి పింగిడి ఎగిరిందట సింగులు పట్టుకున్నాడిది చిట్టర మట్టర దునికిందట గట్లుంది అక్క దీని ముచ్చట పోరి నాయనమ్మని గంత మాట అంటావే. నీకైతే నూకలు వచ్చి నొక్కుతానా దానికైతే తాడు వచ్చి తనలాడంగా గుద్దుతా. ఎదురైతే దరిద్రం తగిలితే కత్తిరు. అక్క ముసలానికి మోర బాగుంది నిల్చుంటే కాళ్ళ తెర మనసు అయితే ఈ ముసలోళ్ళకి మూరడు మల్లకులకు మనసు కోరిద్దట. యవ్వనం మీద ఉన్నప్పుడు 9 పురుగులని మా మీద రాలటియే పోరియే. నీకే వెరకటి పిల్లలు మాక సాతగాక ఉత్సవానికి వచ్చిన కమ్మ వాసన రాగా నా కడప నచ్చి కూర్చున్నాయా నీకెరికేనా నీకే వెరకటి. అయినా మురిగిపోయిన ముసలాన్ని పోయిన వీటికి ఇంకా కమ్మటాసన వచ్చింది. నన్ను చూస్తే రాగులేసుకొని తిరిగే పోరగళ్ళకు కండు మైగమ్మేటి నీకెరికేనాయే నీకే వెరకటి. పైనవే ముసల్దానా అప్పుడు పాలాగే పోరగాని ఇప్పుడు వీళ్ళు తాగుతారు. కళ్ళు మైగమ్ముడు కాదే ముసల్దానా ఇప్పుడు మడత పెట్టి ఉమ్ముతారు. అప్పుడే కూకుండ్రా చెల్లె చిన్న పోరగాళ్ళతో నీకేందే వాళ్ళతో మాటలు వాడు కుక్క తోలుకోతే లచ్చినట్టు. ఓరా సాయంతి నువ్వు ఆగరా అదే ఈడు పోయినాక జోడు కత్తే ఏం అంగితం ఉంటది ఈడు మీద జోడు కత్తే జోడు గిత్త లెక్క జోరుగా ఉంటది. నీకు ఎరికేనా పోరగాళ్ళు నీకేమెరకది
అల్లిపోయిన ముఖానికి ఆని పుట్టిగా అందుకు నూనె రప్తే అశ్వినికి వస్తావానే ముసల్దానా ఇవ్వనమే ఓ నేనేనే మాటి మాటికి మేకప్లు వేసుకుంటా రోడ్ల మీద తిరుగుతున్నాను. సిగ్గుండన్నే చీకిపోయిన మొఖం దానా. మా యమునాన్ని చూస్తే నాటి మొగోళ్లకు చెక్కలు గులు చేసినంత ఖుషి. మీకేమెరకనే పోరి, మీకేమెరక తీ. ఎండకు పని చేసి నల్లబడ్డం కానీ లేకపోతేనా ఐస్ క్రీమ్ చిక్క పోరడు వచ్చి మా సంకర కూర్చున్నట్టోడు నీకు ఎరకనే అయిపోదు. నీకేమెరకతి ముసల్ది ఐశ్వీని ఉంటే ఆకనే పోవున్నాయి. ముసలిదానకే మూతినా కూరదానా దావ చేసుకున్నామంటిగా పా. అబ్బా నా ఎంటికలు పట్టేందుకు కూర్చుంటానవే దావతానే చేసుకొని పాడేదాం. ఈ మాత్రం ఇస్తే చాలు. ఓ బూజు పట్టిన మొక్కపోడా వెళ్ళి వాళ్ళకు నీళ్ళు గట్ట పోతున్నాం. అరే ఏంట్రా ఇది? నీ తాగుబోతున్నట్లే మా తాత గుడాలు పోవచ్చు. ఎందుకు ఆపినవరా మమ్మలను? నేను తాగోదు మొక్కుపోన్నా. మీ అయ్యి ఇచ్చిందా, మీ అవ్వ ఇచ్చిందా? నేను తాగుబోతు మొక్కపోవడం ఎట్లా అన్నావు? నోటితోటే అన్నారా? నీ నోటిలో నా నూకలు గోలిచ్చిపోతూ. నాకేమన్నా నువ్వు అప్పు ఇచ్చినవా? నా ఎట్లా తాగుపోతాడని దూరం ఉండి మాట్లాడు. గాడిది మీద తుంపిర్రు పడుతున్నాయి. వీధి నువ్వే లోటలు పట్టుకొని తాగు. మీరు ఎడిపోతారు, ఫస్ట్ మీరు ఎడిపోతారు. సమాధానం కావాలి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. తవ్వకడ్డం తిరిగి జనాభా లెక్కలోడు అడిగినట్టు అడగబడుతుంది. ఏందిరా వెళ్ళిపోయే మళ్ళకు నీళ్ళు గట్ట పోతావని అప్పుడే చెప్పినాం కాదురా దివాకి కూడా. మా సింగారం అంతి నన్ను ఒక పొడ ఇడికెళ్ళి నడువు. మేము దావత్ చేసుకొని పోతున్నాం. పుసుకుపోయి ఆ మాట అన్నావు కానీ అనకపోనుంటివే. దావతానంటే పండు లేనోడు కూడా వస్తాడు. అంతోటి ఎందుకు అన్నవే దావత్ అని? మీకు తలకేదేలా అంతోనే చేసుకోపోరి దావత్. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? దావత అయితే నేను కూడా తప్ప అందరం కలిసిపోదాం. ఎందుకు రావురా నువ్వు? అంతటికి వస్తావు, సచ్చిన కాడికి వస్తావు, బతికిన కాడికి వస్తావు. దించి పేసిన కోరిని కూడా తెచ్చుకొని కూర వండుకొని తింటావు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. చూసినవా నేను అన్నకాడికి వచ్చిందా ముచ్చట? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గత కావాలి. నువ్వు వచ్చుడద్దు ఏమద్దు, మేమే మనిషికి తీసుకొని తింటాం. మాది అట్టి సప్పటి కూడేరా. రుచి ఉండదు, పశు ఉండదు. మరి చక్కెర పానకాల బెల్ల బువ్వరా. నువ్వు తినవురా అది గాడిది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మేము దేవుని మొక్కే తింటాం, దయానికి మొక్కే తినవు నీలాగా. బెల్బా పప్పుసారేనా? మరి పీక నీకు వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే కమ్మని ఉంటుంది. నేను కూడా తింటా పారి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. బెల్ల బువ్వ నువ్వేమి తింటావురా? నువ్వు తింటే తాగింది దిగుతుందిరా గాడిది. నీకు నిసవత్వ కావాలి. అప్పుడైతే నువ్వు ఫామ్లు ఉంటావు. మీ దావత్లో చికెన్ ముక్కలు ఉండయా? ఉండయి. మటన్ ముక్కలు ఉండయా? ఉండయిరా. తెల్లగారు పోం కదా. పొంగదు నీ తలపండు. ఇప్పుడు ఏం లేనిది దావా చేసుకునేందుకు గంగలక అందరు కలిసి కట్టడం గంగ సాగురు. ఈ అదురుమోతం తోటి ఎవడో రన్నే పారి పోదాం దూకుతాంది. పోదాం పాండ్రి. అరే తాగి లివర్ ఖరాబ్ చేసుకోకు. మేము బెల్లం పాశం పువ్వుతో అని మంచిగా 31st చేసుకున్నాం. మీరు కూడా అట్నే చేసుకో. ఇక బెల్లం పువ్వు తింటానా? సుక్కు ఉండాలి, ముక్కు ఉండాలి, తాగుతా ఉండాలి.